పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజీ నుంచి సెకండ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. సువి సువి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తి రాయగా శృతి రంజని పాడారు. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని సినీ పరిశ్రమలోనూ హంగామా నెలకొంది. అగ్రతారులు పండుగ శుభాకాంక్షలు చెప్పగా మరికొందరు వారి ప్రాజెక్టుల కొత్త పోస్టర్లతో ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. మన శంకర్ ప్రసాద్ గారు పోస్టర్ తో చిరంజీవి సంప్రదాయంగా కనిపించి ఆకట్టుకోగా ఎన్నో ఏళ్ల తర్వాత దక్షగా రానున్నట్లు మంచులక్ష్మి తెలిపారు. బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తన ఇంట్లో ఓ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుందని సోనూ సూద్ చెప్పాడు. టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రం ఈ నెల 30న గ్రాండ్ గా రీ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ టికెట్స్ బుకింగ్ సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ఘాటి సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత రాజురెడ్డి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కు అనుష్క దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కోలీవుడ్ నటుడు రవి మోహన్ దర్శకుడిగా మారుతున్నారని ప్రచారం జరిగింది. యోగిబాబు హీరోగా సినిమా తెరకెక్కించనున్నారని విషయ ప్రచారం జరిగింది. రవి తాజాగా దానిపై స్పందిస్తూ యోగిబాబుతో తాను రూపొందించనున్న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తన ప్రొడక్షన్ హౌస్ కి రెండో చిత్రమని తెలిపారు. తేజ సజ్జా నుంచి వస్తున్న నెక్స్ట్ చిత్రం మిరాయ్. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ యాక్షన్ హంగులతో రాబోతోంది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మోహన్ తెరకెక్కిస్తున్న చిత్రం ద్రౌపది 2 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. తెరకెక్కించిన మోహన్ జీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రిచర్డ్ రిషి, రక్షణ, ఇందు సుధన్ ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే టాక్సిక్. అయితే ఈ సినిమా విషయంలో యష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడిగా కూడా మారినట్లు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ నటించిన మూవీ పరం సుందరి సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సినిమాను చెన్నై ఎక్స్ప్రెస్ తో పోలుస్తూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. వీటిపై స్పందించిన జాన్వీ సినిమాతో పోల్చడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.